బోరిశెట్టి మురళీకృష్ణ గారి దంపతులకి ఈరోజు 35 సంవత్సరాలు పూర్తయి సార్ వివాహం జరిగి 38వ సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంగా మా ఫ్రెండ్స్ సత్పల్లి డివిజన్ నుంచి మేము ఒక 3 మెంబర్స్ వారికి శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చామండి. ఈ శుభాకాంక్షలు తెలియజేసి ఈ రోజు కన్నా ముందు గత 4 days అంటే 4 రోజుల నుంచి కూడా సార్ వినాయక చవితి మొదలు పెట్టుకొని ఇప్పుడు వాళ్ళ గవర్నమెంట్ హాస్పిటల్ వరకు కూడా అన్నదానం చేసే కార్యక్రమం కానీ అసలు సార్ని అభినందించాల్సిన విషయం ఏంటంటే సార్ సూపర్ స్టార్ కృష్ణ గారికి మే 31 బర్త్డే, తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు గారి బర్త్డే ఆగస్టు 9, తర్వాత మేడం గారి బర్త్డే ఫిబ్రవరి 20, తర్వాత సితార పాప కానీ గౌతమ్ కృష్ణ కానీ చూడండి. అసలు కృష్ణ గారి ఫ్యామిలీలో ఏ ఒక్కరిని కూడా వదలకోకుండా ప్రతి విషయంలో కూడా ముందుండి అన్నదానం చేసే కార్యక్రమం కానీ బర్త్డే కార్యక్రమాలలో కూడా ముందుండి ఈ కార్యక్రమాలు నడిపిస్తున్న మా బోరిశెట్టి మురళీకృష్ణ సార్కి నేను గురువు గారు అంటుంటాను సార్. అది ఫస్ట్ నుంచి కూడా సార్ వాళ్ళ ఇంట్లో ఏ చిన్న కార్యక్రమం జరిగినా కానీ తెలంగాణ రాష్ట్రం నుంచి సత్తుపల్లి డివిజన్ నుంచి నేను అసలు ఒక్క కార్యక్రమం కూడా మిస్ అవ్వకుండా వస్తుంటాను. అందులో భాగంగా ఈరోజు నా ఫ్రెండ్స్తో చెప్పానండి. చెప్పిన వెంటనే మా సత్తుపల్లిలో ఏపీ కార్గో నడుపుతుంటారు శ్రీనివాస్ గారు, తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర టీ స్టారు ప్లస్ అక్కడ బిస్కెట్స్ అవి పేషెంట్స్ రొట్టెలు అవి చేస్తుంటారండి. అక్కడ నడిపే తమ్ముడు గారు కూడా మా కోరికను మన్నించి నేను చెప్పిన వెంటనే బయలుదేరారు. వారికి కూడా మురళీకృష్ణ దంపతులు గారికి శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చినందుకు వారికి, ముఖ్యంగా మురళీకృష్ణ సార్ వాళ్ళ ముగ్గురు కోడళ్ళ గారికి, ముగ్గురు కుమారులకి, వారి యొక్క మనవళ్ళకి, మా గురువు గారు మేడం గారికి, అసలు మేడం గారు సార్ ఎంతమందికి కనబడుతున్నారు అనేది అది అందరికీ ప్రెస్ వారికి, ప్రింట్ మీడియా వారికి, ఎలక్ట్రానిక్ మీడియా వారికి తెలిసిన విషయం. నేను ఇక్కడికి వచ్చానంటేనండి మేడం గారు చేతుకుంటూ భోజనం చేయకుండా 2 రోజులు అసలు లేవండి. అన్నం పరబ్రహ్మ స్వరూపిణి అని అంటారు. అసలు మేడం గారు చూడండి, మురళీకృష్ణ గారు చేసే ఖర్చులో మా మేడం గారి మెంటాలిటీ నాకు ఒక నచ్చిన విషయం ఏంటంటే, చాలామంది ఖర్చు పెడుతుంటే క్వశ్చన్ వేసే శ్రీమతులు అంటే XYZ ఎవరో ఎంతోమందిని చూస్తున్నాను. నేను పోస్టల్ డిపార్ట్మెంట్లో చేస్తానండి. ఆంధ్ర తెలంగాణ కాకుండా ఇండియాలో ఉన్న ప్రతి రాష్ట్రంలో కూడా తిరుగుతుంటాను నేను. కానీ మా మేడం గారు శ్రీవారైన వారిని అసలు క్వశ్చన్ చేసే దాఖలాలు లేవండి. చూడండి, అసలు నేను చాలా గర్వపడుతున్నాను. అట్లాంటి శ్రీమతి గారు గురువు గారికి దొరకటం అసలు చాలా గర్వకారణంగా నేను మా రాష్ట్రంలో చెప్పుకుంటుంటాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు మరొకసారి 38వ వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు గురువు గారికి. అక్కడ చూడండి, ఇప్పుడు ఈ కార్యక్రమానికన్నా ముందు సార్ మేము గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళామండి. అక్కడ ఉన్న పేషెంట్స్, ఇన్ పేషెంట్స్ కానీ అవుట్ పేషెంట్స్ కూడా అక్కడ అన్నదానం చేశాము. అన్నదానం చేసిన దాంట్లో అక్కడ సత్యసాయి ట్రస్ట్ వారు అసలు మంచి ఆహారాన్ని ఏర్పాటు చేశారు. అంటే సార్ సూచనల మేరకు అక్కడ చేశారు. అక్కడ సత్యసాయి ట్రస్ట్ వారికి, ఆ బోర్డుని నిర్వహిస్తున్న నిర్వాహకులకి, ఆ కార్యక్రమాన్ని నిర్వహించిన మా బోరిశెట్టి మురళీకృష్ణ గారికి, నా యొక్క తెలంగాణ రాష్ట్రం నుంచి ఖమ్మం జిల్లా నుంచి మా సత్తుపల్లి సూపర్ స్టార్ కృష్ణ గారు, మహేష్ బాబు గారు డివిజన్ ఫ్యాన్స్ అధ్యక్షుడిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అనండి.